హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికీ 70 సంవత్సరాలు అవుతోంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఇండియాలో దాదాపు 30 కంటే ఎక్కువ ఎయిర్లైన్ కంపెనీస్ ఉండేవి. కానీ ఇప్పట్లో కేవలం 7 ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఇప్పటికీ అప్పటికీ ఎయిర్లైన్స్లో ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళినప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిసి ఉన్న అఖండ భారతదేశంలో దాదాపు 65,000 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉండేది. మరి ఫ్రీడమ్ తర్వాత ఈ 74 సంవత్సరాల్లో ఇండియన్ గవర్నమెంట్ ఈ రైల్వే లైన్ ఎంతవరకు ఇంక్రీజ్ చేసింది? అలాగే ఇండియాని బ్రిటిషర్స్ వదిలి వెళ్ళినప్పుడు రూపాయి మరియు డాలర్ వాల్యూ ఒకేలా ఉండేది. మరి దేని కారణంగా ఇప్పుడు ఒక డాలర్ వాల్యూ దాదాపు $70 వరకు వచ్చింది? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి చెందాయో, ఇంకా ఏమేం ముందు కంటే హీనంగా తయారయ్యాయో అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటిగా ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన సమయంలో ఎయిర్లైన్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము చెప్పబోయేది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే, ఆ సమయంలో ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్, అంబిక్ ఎయిర్వేస్, కళింగ్ ఎయిర్వేస్, ఎయిర్ సర్వీస్ ఆఫ్ ఇండియా, భారత్ ఎయిర్వేస్, హిమాలయ ఏవియేషన్ మరియు డక్కన్ ఎయిర్వేస్ లాంటి 30 కంటే ఎక్కువ ఎయిర్లైన్ కంపెనీస్ ఉండేవి. అంటే 30 కంటే ఎక్కువ కంపెనీస్ ఇండియాలో ఎయిర్లైన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేవి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఫ్రీడమ్ వచ్చిన 74 సంవత్సరాల తర్వాత ఇండియాలో కేవలం 7 ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్నాయి. నిజానికి ఈ విధంగా ఎయిర్లైన్స్ తగ్గిపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. ఏంటంటే, ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది సంవత్సరాల ముందే 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి అమెరికా కొన్ని వేల విమానాల్ని తయారు చేయించింది. అయితే వరల్డ్ వార్ II ముగిసిన తర్వాత అన్ని విమానాల్ని ఒక దగ్గర పెట్టేంత ప్లేస్ అమెరికాకి లేదు. అలాగే అన్ని విమానాల అవసరం కూడా అమెరికాకి లేదు. అందువల్ల ఆ విమానాలన్నిటినీ అమెరికా అమ్మడం మొదలుపెట్టింది. అయితే ఆ సమయంలో ఇండియాలో ఉన్న ధనవంతులకు ఎయిర్లైన్ బిజినెస్ గురించి ఎలాంటి ఐడియా లేనప్పటికీ వీళ్ళు అమెరికా నుంచి ఆ విమానాల్ని కొనేశారు. అలా కొనేసి వెంటనే ఎయిర్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్లలో ఎవరికీ కూడా కొంచెమైనా ఎయిర్లైన్ బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు. దాంతో ఇండియాలో ఎయిర్లైన్ బిజినెస్కి కాంపిటీషన్ బాగా పెరిగింది. అలా ఎవరైతే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక చేతులెత్తేశారో వాళ్ళందరి బిజినెస్ కూడా మూతపడ్డం మొదలైంది. అలా సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క ఎయిర్లైన్ కంపెనీ మూతపడింది. అలా ప్రస్తుతం ఇండియాలో కేవలం 7 ఎయిర్లైన్స్ మాత్రమే వాటి బిజినెస్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీకింకా ఆశ్చర్యం కలగవచ్చు. అదేంటంటే, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఇండియా మొత్తంలో కేవలం 15 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా యొక్క కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. స్వాతంత్ర్యం సమయంలో ఇండియా కరెన్సీ రూపాయి. ఇప్పుడు కూడా ఇండియా కరెన్సీ రూపాయే. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. మీకు న్యూస్ ఆర్టికల్స్, సోషల్ మీడియా లాంటి వాటి వల్ల స్వాతంత్ర్యం సమయంలో $1 = 1 రూపీ అనే విషయం తెలిసే ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. అసలు నిజం ఏంటంటే, ఇప్పుడంత కాకపోయినా స్వాతంత్ర్యం సమయంలో $1 = 3 రూపీస్గా ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి అమెరికా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని ఎంత వేగంగా స్ట్రాంగ్గా మార్చారు అంటే 2020 రాగానే డాలర్ దాదాపు $75కి సమానం అయిపోయింది. ఎప్పుడైతే ఇండియాకి, పాకిస్తాన్కి మధ్య విభజన జరిగిందో అప్పుడు పాకిస్తాన్లో ఏ కరెన్సీ వాడాలి అనే పెద్ద సమస్య ఎదురైంది. ఆ విభజన సమయంలో కరెన్సీ ప్రింట్ చేయడానికి కేవలం 6 మెషిన్స్ మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా ఇండియాలోనే ఉండిపోయాయి. అందువల్ల పాకిస్తాన్ ఇండియన్ కరెన్సీ మీద పాకిస్తాన్ అని రాసి ఇండియన్ కరెన్సీని యూజ్ చేసుకునేవారు. అప్పుడు ఇండియాలో నిర్మించబడ్డ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మేబీ ఈ విషయం మీకు నమ్మశక్యంగా అనిపించి ఉండకపోవచ్చు. అదేంటంటే, ఏ సంవత్సరం అయితే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందో అదే సంవత్సరంలో ఇండియాలో ఉన్న అందరు ఫిల్మ్ మేకర్స్ కలిసి 213 ఫిల్మ్స్ని లాంచ్ చేశారు. ఇక్కడ మనకి ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ 213 మూవీస్లో ఒక్కో ఫిల్మ్ కేవలం 1.5 నుంచి 2 లక్షల రూపాయల బడ్జెట్లో పూర్తి చేయడం జరిగింది. ఇండియా, పాకిస్తాన్ విభజన తర్వాత ఇండియాలో 1384 థియేటర్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్లో అయితే కేవలం 117 థియేటర్స్ మాత్రమే ఉండేవి. ఇండియాలో ఉన్న బాలీవుడ్ని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీగా చెప్పుకుంటారు. కేవలం 2019లోనే 2000 కంటే ఎక్కువ మూవీస్ని బాలీవుడ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియా యొక్క స్వాతంత్ర్యం సమయంలో వస్తువుల యొక్క ఖరీదు గురించి మాట్లాడుకుందాం. ఆ సమయంలో ఒక కేజీ బెస్ట్ క్వాలిటీ రైస్ కేవలం 24 పైసలకే లభించేది. కేజీ షుగర్ అయితే 79 పైసలకే లభించేది. అలాగే కిరోసిన్ లీటర్కి 23 పైసలు ఉండేది. మరియు 55 కేజీల సిమెంట్ బస్తా కేవలం 3 రూపాయలకే వచ్చేది.
మరి ఇప్పుడు సిమెంట్ కాస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు 10 గ్రాముల బంగారం ధర కేవలం 103 రూపాయలు మాత్రమే. అదే 2021లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 50,000 వరకు ఉంది. 103 రూపాయలంటే ఇప్పుడు మీకు చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ 103 రూపాయలంటే చాలా ఎక్కువ మొత్తమే. ఎందుకంటే అప్పట్లో ఒక సాధారణ వ్యక్తి 6 నెలల సంపాదన 103 రూపాయలు కూడా ఉండేది కాదు. మరి 6 నెలల సంపాదన పెట్టి బంగారం ఎవరైనా కొనుక్కుంటారా లేదా కామెంట్ చేయండి. 1947లో ఒక సాధారణ వ్యక్తి ఒక సంవత్సరంలో కేవలం 217 రూపాయలు మాత్రమే సంపాదించగలిగేవాడు. అలాగే మనం ఇప్పుడు ఏ పెట్రోల్ అయితే లీటర్ 117 రూపాయలకు కొంటున్నామో అదే పెట్రోల్ 1947లో కేవలం 30 నుంచి 40 పైసలు మాత్రమే ఉండేది. అప్పట్లో పెట్రోల్కి అంత డిమాండ్ ఉండేది కాదు, ఎందుకంటే అందరూ కూడా సైకిల్స్ మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు 1947లో ఇండియాలో ఉన్న లిటరసీ గురించి మాట్లాడితే అప్పట్లో కేవలం ఇండియాలో 12% మాత్రమే చదువుకున్నవారు ఉండేవారు. అప్పట్లో కేవలం ఇండియాలో 5,000 హై స్కూల్స్, 600 కాలేజెస్ మరియు 32 యూనివర్సిటీస్ మాత్రమే ఉండేది. అదే ఇప్పుడైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కలిపి దాదాపు 14,94,000 కంటే ఎక్కువే ఉన్నాయి. స్వాతంత్ర్యం సమయంలో ఇండియా మొత్తంలో 12%గా ఉన్న లిటరసీ ఇప్పుడైతే 77%కి చేరుకుంది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడినట్లయితే 1853 సంవత్సరంలో బ్రిటిషర్స్ రైల్వే లైన్ని మొదలుపెట్టారు. ఆ టైంలో ముంబైలో కేవలం 33 కిలోమీటర్ల దూరాన్ని పాస్ చేయడానికి ట్రైన్కి 3 ఇంజన్లు అవసరమయ్యాయి. ఈ 3 ఇంజన్లు ఉన్నప్పటికీ 33 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 75 నిమిషాల సమయం పట్టేది. అలా సమయం గడుస్తున్న కొద్దీ రైల్వే సిస్టమ్ డెవలప్ అవుతూ వచ్చింది. అలా 1947 సంవత్సరంలో బ్రిటిషర్స్ వదిలి వెళ్లే సమయానికి ఇండియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కలిపి అంటే అఖండ భారతదేశంలో దాదాపు 65,185 కిలోమీటర్ల పొడవైన రైల్ మార్గం ఉంది. అంతేకాదు అప్పట్లో ఈ రైల్వేస్ ప్రైవేట్ కంపెనీస్ చేతుల్లో ఉండేవి. నెమ్మదిగా ఇండియన్ గవర్నమెంట్ రైల్వేస్ని ప్రైవేట్ కంపెనీస్ నుంచి తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు 1947లో ఉన్న రోడ్ల గురించి మాట్లాడినట్లయితే అప్పట్లో హైవేస్, అదే నేషనల్ హైవేస్ ఇండియా మొత్తంలో కేవలం 21,000 కిలోమీటర్లు మాత్రమే ఉండేవి. అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఇండియా మొత్తంలో నేషనల్ హైవేస్ 1,50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉన్నాయి. అలా ఈ నేషనల్ హైవేస్ పొడవు కంటిన్యూయస్గా పెరుగుతూనే ఉంది. మనకి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఎలక్ట్రిసిటీతో నడిచే ట్రైన్ ఒక్కటి కూడా ఉండేది కాదు. అప్పుడు అన్ని ట్రైన్స్ కూడా బొగ్గుతో మాత్రమే నడిచేవి. అదే సంవత్సరం వచ్చేసరికి ఇండియాలో 80% ట్రైన్స్ ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి. మిగతావి అన్నీ కూడా డీజిల్తో రన్ అవుతున్నాయి. ఇప్పుడు బొగ్గుతో నడిచే ట్రైన్లు దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.